ఒళ్ళంతా గాయాలతో వెంటనే చంద్రిక వేడినీళ్ళతో కాపురం పెట్టుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే చిట్టి, వాడి చేతులు ఇరిగిపోను, వాడు నాశనం కాను, వాడు చావా, ప్రేమ్బాబుని ఇంతలా కొట్టాడు అని చెప్పేసి చిట్టి నానా మాటలు అంటూ ఉంటాడు. అసలు వాడికి ఏ పోయే కాలమేనని చెప్పేసి ఇంతలా దెబ్బలు కొట్టాడు అని చంద్రిక తిడుతూ ఉంటుంది. అసలు కావాలని చెప్పేసి ఇదంతా ఎవరో చేసినట్టుగా అనిపిస్తుంది బాబు అని ఈ విధంగా చామంతి అనుకుంటుండగా, అదే సమయానికి చామంతి వల్ల ఈరోజు నువ్వు బయటికి వచ్చావు ప్రేమ్బాబు, లేకపోతే ఏం జరిగేదో అర్థం కావట్లేదు. అసలు తలుచుకుంటేనే భయం వేస్తుంది. సరే బాబు, భోజనానికి ఏదైనా చేసి తీసుకొని వస్తాను, తిని టాబ్లెట్ వేసుకొని పడుకో. సరే చందు, అమ్మ చామంతి, వెళ్దాం పదమ్మా, ప్రేమ్బాబు రెస్ట్ తీసుకుంటారు. సరే అత్త అని ముగ్గురు కలిసి బయటికి వస్తారు. ఇక వెంటనే చామంతి నిజాన్ని తెలుసుకోవాలంటే రోజానే ఇదంతటి కారణం అని చెప్పేసి వెంటనే ఒక కర్ర తీసుకొని రోజా దగ్గరికి వెళ్తుండగా, రోజా అసలు ఏదో వేసుకుంటే ఏదో ప్లాన్ అయిపోయింది, ఎప్పుడు చంపేయాలి, ఈ ప్లాన్ ఎలా సక్సెస్ కావాలి, నీ పీడ ఎప్పుడు విడగరు కావాలి, అప్పుడు ఈ చేతికి ఆస్తి వస్తుంది, అధికారం వస్తుంది అని కోపంతో రగిలిపోతుంటుంది. దానివల్ల ఈరోజు ప్రేమ్ బయటికి వచ్చాడు, అసలు అదే లేకుండా చేస్తే అనే విధంగా అనుకుంటుండగా చామంతి కోపంతో కర్ర తీసుకొని రోజా దగ్గరికి వస్తుంది. రోజా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు చామంతి ఉగ్ర రూపంతో కర్ర తీసుకొచ్చి ఆ కర్రతో చావు దెబ్బలు కొడుతూ ఉంటుంది. ఏంటి ఏంటి నన్నెందుకు కొడుతున్నావని చెప్పేసి రోజా నిలదీసినా కూడా కోపంతో చామంతి కోపాన్ని ఆకపట్టుకోలేక ఆ కర్రతో తన అక్కని, అదే రోజని చావు దెబ్బలు కొడుతూ ఉంటుంది. ఆగివే అని చెప్పేసి వెంటనే చామంతి చేతిలో ఉన్న కర్రను తీసుకొని లాగేసుకొని అటు పడేస్తుంది. ఏం చేశానని చెప్పేసి ఇలా కర్రతో కొడుతున్నావే అని రోజా అడుగుతుంది. ఏం చేశావని అడుగుతున్నావా? ఆ గుణతో చేతులు కలిపి అన్యాయంగా బాబుని ఈ కేసులో ఇరికించలేదా అని చామంతి అడిగిన క్వశ్చన్కి రోజా ఒక్కసారి షాక్ అయిపోతుంది. నేను గుణతో చేతులు కలిపి ప్రేమ్ని ఇరికించడం ఏంటి? నాకు తెలియదనుకుంటున్నావా? నా దగ్గర అన్ని సాక్ష్యాలున్నాయి. ఆ సాక్ష్యాలు కాసేపట్లో బయటపడితే నీ బండారం మొత్తం బయటపడుతుంది. ఇక నువ్వు గుణతో మాట్లాడడం అన్నీ నా దగ్గర వీడియో పాత్గా రికార్డే ఉంది, చూపించాలా అనే విధంగా వెంటనే ఆ ఫోన్లో ఉన్న గుణతో మాటలు ఇక వీడియో చామంతి దగ్గర ఉంటుంది. ఒక్కసారిగా అది చూసి రోజా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే నీకు దండం పెడతానే, ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇక నన్ను చంపేస్తారు. నేను ఆస్తి కోసమే అలా చేశాను కానీ ఇంకా వేరే ఉద్దేశించలేదు. ఛీ, అక్కవని చెప్పుకునడానికి సిగ్గుగా అనిపిస్తుంది. అసలు ఏ అన్యాయం చేశాడనే తన బ్రతికేదో తను బ్రతకాలని చెప్పేసి అనుకుంటున్న టైంలో కావాలనే అతని జీవితం మీద దెబ్బ కొట్టావు కదా, సిగ్గు లేదానే? ఏం చేసుకుంటే వాస్తే చచ్చేటప్పుడు మూట కట్టుకొని పోతావా అనే విధంగా చామంతి రోజాను తిడుతూ ఉంటుంది. ఇంకొకసారి ప్రేమ్బాబుకి ఏదైనా జరగరాంది జరిగిందనుకో, ఈసారి మాత్రం కర్రతో కాదే కత్తితో కండలు నరికేసి పోగులు పెడతాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు చామంతి ఎలాగైనా ఆ గుణగానికి బుద్ధి చెప్పాలని అలా గార్డెన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయానికి ప్రేమ్బాబు చామంతిని చూసి గార్డెన్లోకి వస్తాడు. ఏంటి చామంతి, ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు బాబు, అయినా మీరేంటి రెస్ట్ తీసుకోక మళ్ళీ బయటికి వచ్చారు? నిజం తెలుసుకునడానికి. నిజమా? ఏంటి బాబు? ఇందాక నువ్వు చందుతో ఇది కావాలని ఇంట్లో వాళ్ళ పని అత్త, ప్రేమ్బాబు మీద హత్య ప్రయత్నం కాకుండా అరెస్టు దాకా తీసుకొచ్చిందంటే ఇంట్లో వాళ్ళు ఎవరో బయటి వాళ్ళకు సాయం చేస్తేనే ఇదంతా జరిగిందని చెప్పేసి చందుతో అనడం నేను విన్నాను. ఏంటి చందు అని అడిగే సమయానికి
ఇక నేను తను బాధపడుతుందని చెప్పేసి నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నిజం చెప్పు, ఇంట్లో వాళ్ళు ఎవరు? అసలు అందరూ ఏదో ఒక రకంగా చంపాలని చెప్పేసి పక్కగా నా మీద కుట్ర చేస్తూ ఉన్నారు. నా మీద కుట్ర చేసింది ఎవరు? నన్ను జైలు పాలు చేసింది ఎవరు? అమ్మనా? కాదు బాబు. అన్నయ్యనా? కాదు బాబు. గుణ ఉన్ను రోజమ్మ. గుణ రోజుతో చేతులు కలిపి ఇదంతా పక్కగా ప్లాన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేసేదాకా తీసుకొచ్చారు. ఇది వాళ్ళ చేతులు కలిపి ఖచ్చితంగా వీళ్ళ వల్లనే ఇదంతా జరిగింది బాబు అనే విధంగా చామంతి ప్రేమ్కి చెప్తుంది. వాణ్ణి వదిలిపెట్టను. వాడు ఎక్కడుందో సరే, వాణ్ణి చావు దెబ్బ కొట్టేదాకా వదిలిపెట్టను. నా జీవితం మీద దెబ్బ కొట్టిన వానికి నరకం అనే ఎలా ఉంటుందో శిక్ష విధించడి కాదు, శిక్ష నేను వేస్తాను. వద్దు బాబు, ఇప్పుడు అలాంటి ఆలోచన చేయకు. దొరికినప్పుడు వదిలిపెట్టకూడదు. కానీ వాడు మన చేతికి దొరికిన తర్వాత వాడిని వదిలిపెట్టకుండా చుక్కలు చూపించాలి. అవుంచా, వాడు ఏదో ఒకరోజు నా చేతికి చిక్కడా, ఆ తర్వాత వాని సంగతి నేను చెప్పనా అనే విధంగా ప్రేమ్ చామంతి ఇద్దరు అనుకుంటుండగా, బాబు నువ్వు టాబ్లెట్ వేసుకునే టైం అవుతుంది, అత్త పిలుస్తుంటుంది, వెళ్ళం పదా అని చెప్పేసి చామంతి ప్రేమ్ని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఇక మరోవైపు ఈ 49% ప్రేమ్ పేరు మీద రాస్తే ఎలా, అసలు ఇది ఎలా అని చెప్పేసి ప్రేమతో ఇక హర్ష దగ్గరికి రమాదేవి పాల గ్లాస్ పట్టుకొని వస్తుంది. హర్ష, పాలు తాగు. ఏంటి నువ్వు తీసుకొచ్చావు అంటే, ఇక నువ్వు బిజీలో ఉన్నావు కదా అని చెప్పేసి ప్రేమ్ను చంద్రిక చూసుకుంటుంది. ఇక తనకు పని చెప్పడం ఏంటని నేనే గ్లాస్ తీసుకొని వచ్చాను, అక్కడ పెట్టు. సరే హర్ష అని చెప్పేసి గ్లాస్ అడపెడుతుంది. హర్ష, ఒక చిన్న మాట. ఏంటి? ఏం లేదు హర్ష, ఇప్పుడే వాడికి ఆస్తి అధికారం చేతుల్లో పెడితే ఇక కష్టపడడం ఎలా అనేది తెలియదు కదా. అందుకనే కొన్ని రోజులు ఆస్తి రాయకుండా పక్కన పెడితే సరిపోతుంది కదా. ఇప్పుడు ఆస్తి విషయం ఎవరు తీశారు రమాదేవి? అంటే నువ్వు అన్నావు కదా 49% ప్రేమ్ పేరు మీద రాస్తానని. రాస్తా, ఎటు తిరిగైనా వానికే ఈ ఆస్తంతా. 49% కంపల్సరీ వాడి చేతికే రాబోతుంది. మీరు ఎవరు ఎన్ని చెప్పినా నేను వినను. ఒక మాట ఇచ్చానంటే ఆ మాట ప్రకారంగానే వాడి చేతికి ఆస్తి ఇస్తాను అనే విధంగా అనేసరికి, అది కాదర్శ, ఇప్పుడే వాడి చేతికి ఎందుకు? వానికి ఇంకా ఏం కాలేదు కదా. వాడు కష్టపడాలి, వాని కాళ్ళ మీద నిలబడాలి కదా. వాడు కనీసం జైలుకు వెళ్ళాడని కూడా మీకు ఎవ్వరికి బాధ లేకుండానే హ్యాపీగా ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నారు. నువ్వు వాడి గురించి ఆలోచిస్తున్నావంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇదంతా వాడి మీద ప్రేమతో కాదు, ఆస్తి వాడికి పోతే ఎలా అని చెప్పేసి ఆలోచిస్తున్నావని నాకు అర్థమవుతుంది అని అక్కడి నుంచి హర్ష వెళ్ళిపోతాడు. ఎన్ని మాటలు చెప్పినా ఏది మాత్రం కూడా వినడు. ఇప్పుడు ఎలా 49% ఎలా నా పేరు మీద రాయించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అక్కడ రోజా ఉన్ని, ఇక్కడ రామాదేవి. ఇక మరోవైపు అలా బయటికి వెళ్ళొద్దామని చెప్పేసి ప్రేమ్ బయటికి వెళ్తుండగా గుణ కారులో నుంచి అద్దంలో కనబడతాడు. వెంటనే గుణను పట్టుకునడానికి కారును వెనక్కి తిప్పుతాడు. ఇక గుణను కారుకు ఆపోజిట్గా కారు పెట్టేసరికి ఒక్కసారిగా సడన్గా బ్రేక్ వేస్తాడు. గుణ కాలర్ పట్టుకొని బయటికి లాగేసి గొంతు మీద చెయ్యి వేసి, నువ్వు నన్ను అరెస్ట్ చేయించావు కదరా అని చెప్పేసేసరికి గుణ షాక్ అయిపోతాడు.